ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎవరో తెలియదు, చూడలేదు. కానీ బిడ్డ పోయినంత బాధ నాకే ఉంటే ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎంత ఉంటుంది? అమ్మా స్వేచ్ఛ, ఇంత పెద్ద ప్రపంచంలో చిన్న ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారా? అంత కష్టమేమొచ్చింది? అమ్మ కడుపులో ఇంతింత ఎదిగి మనం ఈ భూమి మీదకు వచ్చింది జీవించడానికి, అర్ధాంతరంగా మరణించడానికి కాదు. మరణం అనివార్యమే, కానీ అది ఆహ్వానించే అతిథి కాదు. పిలవకుండా వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, అంతే. అయినా జీవితం పూలపాన్పని ఎందుకనుకున్నావు? సుకుమారం వెనక క్రూరత్వం ఉంటుంది కదా. గులాబీని చూస్తే నీకు తెలియలేదా? అందరూ జీవిక కోసం పోరాడుతున్నవాళ్లే, యుద్ధభూమిలో ఉన్నవాళ్లే కదా. గాయాలు లేకుండా బతికిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? రక్తాన్ని కూడా హోలీ రంగుల్లో భాగమని జీవిస్తున్నవాళ్లే. ఆత్మహత్యలే పరిష్కారమైతే ప్రతివాడు 10 సార్లు చచ్చిపోవాలి. పండు వెన్నెల తర్వాత అమావాస్య వస్తుంది. చీకటికి భయపడితే కుదురుతుందా? ఇష్టమున్నా లేకపోయినా మనుషుల మధ్య జీవించాలి. ప్రేమించేవాళ్ళుంటారు, పడగ విప్పేవాళ్ళు ఉంటారు, వాళ్లే ఎక్కువ ఉంటారు కూడా. మొగలి పూల సువాసన ఉన్న చోటే పాములు కూడా ఉంటాయి. ప్రకృతిని ప్రేమించాలంటే వికృతిని కూడా గౌరవించాలి. నీకోసం కన్నీళ్లు కార్చేవాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు అదే అజ్ఞాత ఆశీస్సులను కొని బతకాలి కదా. జీవితం ఒక కురుక్షేత్రం. అక్కడ శత్రువులు కనిపిస్తారు, ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటారో తెలియదు. కంటికి కనపడని శత్రువుతో కత్తి తిప్పుతూ పోరాడుతూ ఉండాలి. అలసట ఆఖరి క్షణంలోనే. కలలు కంటూ ఎదిగి ఉంటావు. 10 మందికి నీ మాట వినిపించావంటే విలక్షణమైన వ్యక్తివి కదా. అంత నిర్జీవంగా వేలాడుతున్నావే. పూలతోట కాలిపోయిందే, మల్లెపూలకు చీడ పట్టినట్టు అనిపిస్తుందే. ఎవరు తల్లి నువ్వు? ఇంత బాధకి గురిచేశావు. మృతదేహాలు చూసి చూసి అందరూ అలసిపోయారు. చేతుల మీదుగా పెంచిన వాళ్ళు కూడా భుజాల మీదే పోయారు. చితిమంటల వెలుగుని ఎవరు ఎప్పుడూ చూడకూడదు, అదో విధ్వంసం. అయిన వాళ్ళు పోయినప్పుడు మనకు తెలియకుండానే బూడిదగా మారిపోతాం. కేవలం బతుకుతూ ఉంటాం, అంతే. తాడుకి వేలాడ్డం నీకు క్షణాల్లో పని. నీ జ్ఞాపకాల్లో బతికే ముసలి తల్లిదండ్రులకు అదే జీవితకాలపు బరువు. మృత్యువు అంతిమ పరిష్కారం నిజమే, కానీ అది అమలుపరిచే అదృశ్య శక్తి వేరే ఉంటుంది. అది నువ్వు కాదు కదా. స్వేచ్ఛ మరణించి చాలా కాలమైంది. అందరూ బానిసత్వంలో బతుకుతున్న వాళ్లమే. స్వేచ్ఛ ఒక చిన్న తల్లి జీవితాన్ని అర్థం చేసుకోలేక విముక్తి కోరుకుంది. ఆత్మహత్య ఆదర్శం ఎప్పటికీ కాదు, కాకూడదు. బతకాలి, యుద్ధం చేయాలి. పిల్లలకు బొడ్డు కోసిన కత్తితోనే యుద్ధ పాఠాలు నేర్పించాల్సిన సమయం. జీవితమే ఒక యుద్ధ విన్యాసం. అందరికీ ఉన్నది ఈ భూమి ఒక్కటే. బతికినంతకాలం పోరాడుతూనే ఉండాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ వార్.